నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేమంతా సిద్ధం రెండో రోజున ఎర్రగుంట్లలో ప్రజలు మేధావులతో జగన్ ముఖాముఖి 2019 మాదిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరోసారి అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపు రాప్తాడు ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంబంధాల శాఖ కార్యాలయంలో మీడియా సెంటర్ ప్రారంభం ఎన్నికల ఖచ్చితమైన సమాచారాన్ని మీడియాకు అందించేందుకు మీడియా సెంటర్ను ప్రారంభించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి వెల్లడి ఘనంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రూహుల్లా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి కార్మిక పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పేర్కొన్న నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ప్రజలను ప్రశ్నించారు మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం వేస్తున్నామన్నారు మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు మార్పు కొనసాగటం అవసరమన్నారు ఇంటికి వెళ్ళాక ఆలోచించండి భార్యా పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంటలో 93% మంది లబ్ధి పొందారు ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు అని చెప్పారు ఎప్పుడూ చూడని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు రైతుకు 13,500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నాం ప్రతి మహిళా ముఖంలోనూ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు ఇక నాకంటే ముందు చాలామంది సీఎంలు పనిచేశారు నాకంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు నేను వయసులో చాలా చిన్నోడిని ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం వేస్తున్నామని అన్నారు మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు మార్పు కొనసాగడం అవసరమన్నారు ఇంటికి వెళ్ళాక ఆలోచించండి భార్యా పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు వ్యవస్థలో సామర్థ్యం పెంచేందుకు నాకు సలహాలు ఇవ్వండి చేయుత లాంటి బటన్లు నొక్కాను 10 రోజులు అటు ఇటుగా డబ్బులు పడతాయి ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి బటన్ నొక్కాను మీరు సలహాలు ఇస్తే వినడానికి సిద్ధంగా ఉన్నాను అని సీఎం జగన్ తెలిపారు ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి ఓ అమ్మఒడి అయితేనేమి ఓ ఆసరా అయితేనేమి ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి జగనన్న వసతి దీవెన అయితేనేమి 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి జగనన్న తోడైతేనేమి చేదోడైతేనేమి కాపు నేస్తం అయితేనేమి వైఎస్ఆర్ బీమా అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి ఈబీసీ నేస్తం అయితేనేమి నేతన్న నేస్తం అయితేనేమి 0 వడ్డీ పంట రుణాలు అయితేనేమి
కళ్యాణమస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. రాయలసీమ ద్రోహి జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని, ఇక 46 రోజులే మిగిలి ఉందని చెప్తూ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అని పేర్కొన్నారు. మరో 46 రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాప్తాడు ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అని ప్రజలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిశాయని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమ మద్దతునివ్వాలని చంద్రబాబు కోరారు. ప్రజాప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు అన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని, విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిటి ధరలను పెంచుకుంటూ పోయిన జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని, అసమర్థుడు, అవినీతిపరుడని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 20 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. ఎవరికి పోతా ఉంది 140? ఎవరికి పోతా ఉంది 140? అంటే ఒక బాటలకి 140 రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నాసి రకం మద్యం కిక్ ఇవ్వదు, ఆరోగ్యం పోతుంది, దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2 బాటిల్ వేసుకుంటే 36,000 అవుతుంది. ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి. ఆడబిడ్డలను అడుగుతున్నా, ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్ కు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అటుగా వస్తున్న అంబులెన్స్ కు ముఖ్యమంత్రి జగన్ దారిచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ అంబులెన్స్ సజావుగా వెళ్లేలా జగన్ సిబ్బందికి సూచనలిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఏపీలో పోటీ చేసే లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారని, బీజేపీలో ఉన్నది టీడీపీ ఏజెంట్లేనని ఈ మేరకు కథనాలు వస్తున్నాయని అన్నారు. ఆ జాబితాలో ఉన్న పేర్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోందని విమర్శించారు. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుతామని ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఆడియో కూడా బయటికి వచ్చిందని సజ్జల వెల్లడించారు. అటు జనసేన పార్టీ జాబితాలోనూ చంద్రబాబు తన మనుషులతోనే నింపేశారని తెలిపారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకమని సజ్జల విమర్శించారు. చంద్రబాబు 4,000 పెన్షన్ అంటే ఎవరు నమ్మబోరని, చంద్రబాబు ఒక నకిలీ నోటు వంటి వాడని, నకిలీ నోట్ను ఎవరు తీసుకుంటారు అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవి ఏమీ జరగమని, పైగా జగన్ ఇస్తున్నవి కూడా ఆపేస్తాడని ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ దేవుడెరుకు, ఇప్పుడు తీసుకుంటున్న 3,000 కూడా ఎగిరిపోతాయని వ్యాఖ్యానించారు. మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు, తాను కానీ తన కోటని. ఇవన్నీ
జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తున్నాం. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకదంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు. అక్కడే తేడా తెలుస్తుందిగా. వాళ్ళ వంద అది కూడా చెప్దామని నేను అనుకున్నా. వాళ్ళు ఏదైతే అన్నారో, ఇది నా వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న, సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది. ఎప్పుడు తేదీ చూడండి, ఐ థింక్ 25 చేశారు. 26వ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది. ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు. AP 16Z0363 ఇది దీంట్లోనే ఉంది. ప్యాంట్రీ కారు, వీళ్ళు అడిగిన దాంట్లో కూడా ప్యాంట్రీ కారు అండి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆళ్లగడ్డలోని పలు గ్రామాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దివ్యాంగ దంపతులు ఫోటో కావాలని అడగగా సీఎం కింద కూర్చుని వారి ముచ్చట తీర్చారు. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నా పేరు ప్రసాద్ అన్న, సావిత్రి ప్రసాద్, మిట్టపల్లి అన్న నాది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ అన్న. ఒక్క ఫోటో అన్న. హత్య చేసిన వారితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారు అని వైఎస్ వివేక కూతురు సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తికి ఓటు వేయమని కోరటం తప్పుగా అనిపించటం లేదా అని సునీత నిలదీశారు. అన్నీ మర్చిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుందని ఆమె మండిపడ్డారు. నాన్న తర్వాత నాన్న, చిన్నాన్న, అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? అదే మీటింగ్లో మీ మామను ఉద్దేశిస్తూ, మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. బంధుత్వాలు చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేను ఉన్నాను నీకోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోతే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా? గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం 2వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికి 4వ వార్డు శ్రీరాంపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. శ్రీకృష్ణ స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఏ లబ్ధిదారుడు కూడా మాకు రాలేదు, మేము ఇబ్బంది పడ్డాం ఈ ప్రభుత్వంతో అనే ఒక మాట కూడా చెప్పాల. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయాన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అందించినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే రికార్డులతో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అదేవిధంగా ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక 30 సంవత్సరాలు బాబు కొడుకులు 3 సార్లు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ చైర్మన్ చేసి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి 1 ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి వెధవలో 1 ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి వెధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నారు కొడాలి నాని ఏం చేశాడని. మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా, ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్ధిదారులము, మాకు ఇంటి స్థలం రాలేదు, ఇల్లు రాలేదు అని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయను. మీరేం చేశారు ఎదవలో? మీ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎక్కడన్నా 1 ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ? ఎవరికన్నా 1 ఇంటి పట్టా ఇచ్చారా? రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. కార్మిక పక్షపాతి వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే పార్టీ తమది కాదని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని, మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించిన నాటి నుంచి కార్మిక, కర్షక శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా చేనేత, మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే పార్టీ తమది కాదని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సుభిక్షమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పతాక ఆవిష్కరణలు గావించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రోజున చేసినటువంటి ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆద్యుడిగా దీన్ని ప్రారంభించినటువంటి ఆయన ఇవాళ 13వ సంవత్సరంలోకి అడుగుడినటువంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం యావత్తు కూడా ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను స్వీకరించిన అనంతరం వారు ఆనందానికి అంతులేదనేటువంటి చెప్పాలి. 9,000, 10,000తో జీతాలు తీసుకునేటువంటి మున్సిపల్ కార్మికులు ఈ రోజున 21 నుంచి 22,000 రూపాయలు తీసుకోవడం జరుగుతోంది. ఆటో కార్మికులు, దోబీలు, దర్జీలు వీరందరూ 10,000 రూపాయలు. అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి చేనేత కార్మికులు 24,000 రూపాయలు తీసుకోవడం అనేటువంటి జరుగుతోంది. ఇదే కాకుండా స్థానికంగా ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా 70% రిజర్వేషన్ ఇవ్వాలి వారందరికీ కూడా స్థానికులకని చెప్పినటువంటిది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే కాకుండా ఇవాళ బెస్తవారు వేటకెళ్ళేటువంటి సమయంలో ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే వాటిల్లో రాయితీలు ఇవ్వటం, కరెంట్లో రాయితీలు ఇచ్చినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారనేటువంటిది ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేయడంలో వాలంటీర్ వ్యవస్థని లక్షలాది మందిని తీసుకురావడం అనేది జరిగింది. సచివాలయాల వ్యవస్థలో 130,000 మందికి ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి మహానుభావుడుగా మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ముందు ఉంచడం అనేది జరిగింది. కాబట్టే భవిష్యత్తులో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ గారు కూడా
మాకు పర్మిషన్ ఇచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసుకోండి, ఊరేగింపులు వద్దన్నారు. అదే పద్ధతిలో అత్యంత శాంతియుతంగా క్రమశిక్షణగా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలుగా మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా చేయటం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగనన్న పెట్టిన ట్రేడ్ యూనియన్ అనేది ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం అడుగుపెట్టున్నాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పతాకం ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం గమనించాల్సిన ఒకటి ఉంది. కార్మికులకు స్వతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పూర్తయింది. దేనికంటే ఏ కార్మికులైనా అంటే గుండెలు మీ చేపెట్టుకుని జగనన్న మాకున్నాడు అని మంచి భరోసాతో నిద్రపోయే రోజులు ఈరోజు. దేనికంటే మన కళ్ళ ముందే చూసాము 13 ఒక 12,000 13,000 జీతాలు ఇవ్వడానికే అంటే గత ప్రభుత్వం 3 నెలలు 4 నెలలు చేసేది పారదర్శకులకి. అదేవిధంగా జగనన్న వచ్చిన తర్వాత 22,000 రూపాయలు వాళ్ళు చిరునవ్వుతూ ఇస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంది. అంటే ప్రతి ఆటోలకి అన్న ఉన్నాడు, సంవత్సరానికి ఏంటంటే ఆర్థిక సాయం కానీ మన ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మా కుటుంబాలకి ఏదో ఒకటి ఇవ్వాలి 10,000 రూపాయలు. అదేవిధంగా మన ప్రతి ఓళ్ళకి అంటే ప్రేమగా అంటే మన కార్మికులకు ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మన కార్మికులందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు కూడా మన కార్మికుల ఎజెండా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోయే ఇప్పుడు మే 13వ తారీఖుకి పెద్ద ఎత్తుగా కార్మికులు ఏంటంటే మనం ముందుకు వచ్చి అన్ని ఇప్పుడు జగన్ 175 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పగలుగుతాం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 13వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కార్మికులు అందరూ కూడా దగ్గరగా మా గౌతమ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పైచీలుక కార్మిక వర్గాలను తయారు చేసి చాలా బలోపేతం చేసి కార్మికుల అందరికీ కూడా మంచి జీవితాల్లో వెలుగు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే కాలంలో ఆయన్ని కార్మికులందరూ ప్రతి కార్మికుడిని కదిలిస్తే మా పిల్లల్ని ఈ రోజున నేను డాక్టర్ని చేసుకున్నాను, మా పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకున్నాను, మా పిల్లల్ని వాళ్ళ ఇంజనీర్స్ని చేసుకుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్మికుడు చెప్తున్నప్పుడు మాకు చాలు, మేము కార్మిక నాయకులుగా ఉండగా కార్మికులు ఆ విధంగా చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగి ఆనందం కలిగింది. ఈ రేపు రాబోయే కాలంలో 2024లో కార్మికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి ఆయన్ని ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని తీరతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ నేత బోండా ఉమాపై వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలను ఓటు అడగడానికి రాని వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే వారి సమస్యలు ఎలా పరిష్కారం చేస్తాడని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తమకు అందిన సంక్షేమాన్ని మర్చిపోమని మరలా వైసీపీకే తమ ఓటు అని ప్రజలు చెప్తున్నారని అన్నారు. 5 ఏళ్లు సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. ఓటు అడగని బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. బోండా ఉమా తాగి కళ్ళజోడు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి గెలిస్తే ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు వస్తాయని అన్నారు. బోండా ఉమా తాగుబోతూ అని విమర్శలు గుప్పించారు. కుల మతాలకు విభేదం చూపెట్టకుండా రాజకీయ పార్టీలను చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అదే అపోజిషన్ పార్టీ ఉన్నారు. ఎప్పుడైనా బోండోమ ఈ విధంగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అదే అడుగుతున్నారు. ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి సెంట్రల్ ప్రజలు అడుగుతున్నారు. పొద్దున గంట సాయంత్రం గంట అది కూడా తాగేసి రావడం, కళ్ళజోడు బ్లాక్ ఎందుకు కళ్ళు కనబడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. నేను చెప్పి ఆశ్చర్యపోయిన చూస్తే రాత్రి లేదు పగలు లేదు తాగేసేయడం అంట, మళ్ళీ ప్రజలకు తెలియకూడదని చెప్పని కళ్ళజోడు పెట్టుకొని బొబ్బిలి వేసుకుంటాడు నోట్లో, వాసన తెలియకూడదని చెప్పని. అటువంటి అలవాట్లు ఉన్న అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికమే అడుగుతున్నారు. అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి.
ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి. అంతే తప్ప తాగేయడం, బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం, స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు మానుకుంటే ప్రజలు నీకు ఏమన్నా అవకాశం కల్పించడం ప్రయత్నం చేస్తారు. 25వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, కన్వీనర్లు అందరం కలిసి గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి. మేము ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అవ్వాతాతలు అయితే పొద్దున్నే ఉదయమే 5ంటికే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అయితే ఈ డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ కానీ రోడ్లు కానీ, అవన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. అవన్నీ ఎలక్షన్ అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటా అనుకో. ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుదోవ పట్టించేలా సమాచార ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని, ఎన్నికలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించేందుకు ఈ మీడియా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఇలా వివిధ స్థాయిల్లో అధికారులు అందించిన ధృవీకరించిన సమాచారాన్ని ఈ మీడియా సెంటర్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ఎన్నికలో విజేతల వివరాలు, మెజారిటీ తదితర వివరాలను డిస్ప్లే చేయడం జరిగిందన్నారు. ఇంత మంచి వాతావరణంలో మీడియా సెంటర్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ గారు చేసిన కృషి అభినందనీయమని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక్కడ అంతకుముందు గుడ్ దట్ అట్లీస్ట్ ఏసీస్ అనేటువంటిది పెట్టడం జరిగింది, అంత కూడా అంటే కొద్దిగా కంఫర్టబుల్గా అనేటువంటిది ఉండడానికి. సో రెగ్యులర్గా కూడా ఇక్కడికి వచ్చి మీతో అనేటువంటిది ఇంటరాక్ట్ కావాలనుకునేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళతో ఖచ్చితంగా ఇక్కడ రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికే మన ఎంసీసీ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఎంసీసీలో చాలా స్టేట్లోనే 26 జిల్లాల్లో మనం హైయెస్ట్ ఎక్కువ కైండ్ కానీ క్యాష్ కానీ అంతా కలిసి అనేటువంటిది మనకి 16th నుండి ఈ రోజు వరకు 3.68 అనేటువంటిది మొత్తం అనేటువంటిది ఉండడం, క్రోర్స్ ఉండడం. ఓన్లీ క్యాష్ మాత్రమే 1.48 అనేటువంటి ఉండడం. ఇప్పుడే సిపిగా మన సిఎస్ గారి దగ్గర అనేటువంటి రివ్యూ అయ్యేటప్పుడు కూడా అక్కడ కూడా హైయెస్ట్ అనేది ఎన్టీఆర్ జిల్లా అనేటువంటిది ఉండడం అని చెప్పేసి ఇప్పటికే మొత్తం ఆల్ బార్డర్లో ఉండేటువంటి ఆల్ చెక్ పోస్టులు, ఇటు గరికపాడు చెక్ పోస్ట్ అవ్వచ్చు, అటు రాజపేట అవ్వచ్చు, ఇతర ఒక 11 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే అనేటువంటి చూస్తున్నాము. సో ఇప్పటికే ఆల్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇప్పటికి నోటిఫికేషన్ దగ్గర నుండి వచ్చినా బట్ ఇప్పటికే ఎక్కడెక్కడైతే పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నాయో దానికి ఎస్ఎస్టీస్ అనేటువంటి చేయడము, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అంతే విధంగా యాక్టివ్గా ఉండడము, ఆల్ గ్రివెన్సెస్ అంటే 1950 కాల్ సెంటర్ కానీ, లేకపోతే మన జిల్లాకు సంబంధించిన కాల్ సెంటర్ కానీ, జిల్లాకు సంబంధించిన వాట్సాప్ కానీ, లేకపోతే ఎన్జిఎస్పి అని చెప్పిన పోర్టల్ కానీ, లేకపోతే వాటర్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ రూపంలో కానీ, సో లేదు అనుకునంటే మీడియా రూపంలో వచ్చిన వాటన్నిటికీ కూడా కంప్లైంట్ మానిటరింగ్ సిస్టంలో ఉండేటువంటి మెయిల్ సిస్టమ్ కానీ, ఇలా డిఫరెంట్ సెటప్ చేసుకొని మనకి గ్రివెన్సెస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చాలా ఎఫెక్టివ్గా అనేటువంటిది మనం ఎప్పటికెప్పుడు అనేటువంటి ఎంక్వైరీ చేసి ఈవెన్ ద సి విజిల్ ఈజ్ ఆల్సో అనదర్ దేర్. తొందరగా చాలా మంచి ఏర్పాట్లతో ఇట్లా మీడియా సెంటర్ అనేది ప్రారంభించడం చాలా మంచిది. అంతేకాకుండా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తాలూకా బుక్స్ పెట్టారు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. దయచేసి మీరు కూడా ప్లీజ్ గో త్రూ ఇట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో 40-45 డేస్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోవడం కానివ్వండి, లేకపోతే హియర్సే ఇన్ఫర్మేషన్ అట్లా కాకుండా కరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఏం జరిగింది, ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, దానిపై రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ మీడియా సెంటర్ ద్వారా డెఫినెట్గా మీ అందరికీ అందుద్దని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను. అంతేకాకుండా
ప్రతిరోజు కూడా మనం చాలా సీజన్స్ చేస్తుంటాము. క్యాష్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీబీస్ కానివ్వండి, లేకపోతే ప్రెషియస్ మెటల్స్ చాలా చేస్తుంటాం. యాక్చువల్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 crores వరకు టచ్ అయింది జస్ట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎంసీసీ. క్యాష్ అయితే ఆల్మోస్ట్ 1.5 crores అట్లా జరిగింది. సో మంచి యాక్టివిటీ కూడా జరుగుతుంది. అంతేకాకుండా నేను, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ గారు అందరం కలిసి దాదాపు అన్ని చెక్ పోస్ట్స్, అన్ని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎంసీసీ, తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. సమాచారంతో పాటు అన్ని రకాల అవగాహన పెంచుకునేటువంటివి, అదేవిధంగా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు బిఫోర్ సో ఎందుకంటే మాకు చాలా ఇష్యూస్ ఎక్కడొస్తున్నాయంటే మేము ఆల్రెడీ ఎంసీసీ కోడ్ని మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి కేసెస్లో ఓల్డ్ ఫొటోస్ వస్తున్నాయి. సో యాక్చువల్గా నామ్స్ ప్రకారము డేట్ స్టాంప్తో ఫోటో తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానివల్ల అనవసరమైన ఎనర్జీస్ వేస్ట్ అవుతున్నాయి. మళ్ళీ తిరిగి వెళ్ళి టీమ్స్ అక్కడికి పంపించి వాటిని వెరిఫై చేసి వాటిలో కంప్లైంట్ మళ్ళీ క్లోజ్ చేసి ఈ సమస్యలన్నీ రాకుండా ఎఫెక్టివ్గా అధికారులు వాళ్ళ యొక్క ఎనర్జీస్ని ఫ్రూట్ఫుల్ పర్పసెస్ కోసం ఉపయోగించేలాగా సహకరిస్తారని ఇందాక కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పినట్టు జస్ట్ బిఫోర్ సెండింగ్ మెసేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ టు ప్రెస్ జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని పంపిస్తే చాలా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని. రకరకాల ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎలక్ట్రల్ గెయిన్స్ కోసము ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయ పక్షాలు ఏం చేస్తుంటాయంటే సమాచారాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇస్తుంటాయి. దానికి అధికారికంగా ఇక్కడి నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏది సరైన సమాచారం అని ధృవీకరించి ఇవ్వడం కోసం అధికారికంగా ఏర్పడ్డ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ కమిషనర్ గారు, మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్ వాళ్ళు ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో అధికారిక సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తే గనక వాళ్ళకి సరైన సమాచారాన్ని పత్రికా మిత్రులు చేరవేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒక మంచి ఎలక్షన్ రూము, ప్రెస్ కాన్ఫరెన్సులు కావాలన్నా, అధికారులు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలన్నా, తర్వాత ఎలక్షన్స్కి సంబంధించిన డేటా ఏదైనా కావాలన్నా దానికి కూడా ఒకటి డేటా అది కూడా చెప్పి ఉన్నాము ఎస్ఐసిలో. అంటే గత ఎలక్షన్స్లలో ఎవరు గెలిచారు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి, కంబైన్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎవరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఒక రెడీ రికనర్ లాగా పనిచేస్తుంది ఇది. ముందుగా ఈ రూము, ఈ ఎలక్షన్ రూమ్ తయారు కావడానికి నిధులు, ప్రోత్సాహం అన్నీ ఇచ్చిన కలెక్టర్ గారికి డిపార్ట్మెంట్ 1 day before or 1 night before సంబంధిత అధికారి నుంచి ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు కరెక్ట్గా మీరు అది ప్రింట్ చేయగలిగితే లేకపోతే పబ్లిష్ చేయగలిగితే అది మంచిది. బికాజ్ ఒకవైపు ఎలక్షన్ రూల్స్ ఉంటాయి, ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ రూల్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో కానీ మరి ముఖ్యంగా స్పెసిఫిక్గా ఆ రూల్ ప్రకారం మనం చేస్తున్నామా లేదా, బికాజ్ ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూల్ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నామా లేదా అది మనం ముఖ్యంగా మనం చూస్తాం. కాబట్టి దయచేసి సంబంధిత అధికారి నుంచి, నా నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, విఎంసీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎంసీసీ వయోలేషన్స్ ఎక్కడైనా జరుగుతుందా లేదా, ఇది కాకుండా జోనల్ కమిషనర్ ఆఫీసెస్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. సో జోనల్ కమిషనర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కూడా సరిగా ఇవ్వకపోతే, లేకపోతే ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకో కావాలంటే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయండి. డెఫినెట్గా మీకు మీ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తాము. దీని తర్వాత డెఫినెట్గా మీరు పబ్లిష్ అది చేయవచ్చు. బట్ కానీ ఒకటే జస్ట్ వన్స్ కన్సల్ట్ us and then you can. పురంధరేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన జగన్ విచారణకు సిద్ధమా అని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం సవాల్ విసిరారు. గంజాయి, కొకైన్ వంటి డ్రగ్స్ కు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయని, విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చేశాడని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందాలని పురంధరేశ్వరి చంద్రబాబుపై నిందలు మోపుతారా అని నిలదీశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. శర్మిల గారు, కజిన్ సిస్టర్, మళ్ళా సునీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన విమర్శిస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సజ్జల వాళ్ళ టీము ఎంత ఒక మహిళని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అప్పటి వరకు గుర్తు రాలేదా? వాళ్ళకి ఎవరెవరితో పెళ్ళిళ్ళని, ఎవరెవరితో వాళ్ళు ఇలా ఉన్నారని తెలీదా? ఇవాళ మీ మీద పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను.
అన్నిటికంటే మరి వివేకానంద రెడ్డి గారు మర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇవాళ కేంద్రంలో మోడీ గారు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఒక నీతి నిజాయితీకి కొలబానం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఒక ఎన్డీఏ కూటమిగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో 400 సీట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో 160 అసెంబ్లీ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంటే దాన్ని భరించలేక ఓడిపోతామనే భయంతో వాళ్ళకి ఎంపీలు క్యాండిడేట్లు 5 ఎంపీలు మారిపోయారు పార్టీ. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. బడుగు బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎంతో చులకనన్నారు. సామాన్యులకు సైతం పెద్దపీట వేసిన జగన్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అన్ని పథకాలు అద్భుతమని ప్రజలు అంటున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదు అని, జనసేనను చంద్రబాబు మోసం చేశాడంటానికి ఇదే నిదర్శనమని అన్నారు. జగన్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించారు అని చెప్పారు. చంద్రబాబు తన సొంత కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించారు అని, పశ్చిమ నియోజకవర్గంలో సొంత పార్టీలోని బీసీ మైనార్టీలకు సీటు కేటాయించని చంద్రబాబు నీచబుద్ధి తెలుసుకోవాలన్నారు. 15వ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి ఆధ్వర్యంలో నేను కానివ్వండి, డివిజన్లో ఉన్న పెద్దలు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, మేమందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ప్రచార కార్యక్రమం, ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి వివరిస్తూ రేపు 2024 మే 13వ తారీఖు జరగబోయే పోలింగ్ రోజున ప్రతి ఒక్కరి గారు దీవించాలని చెప్పని, ఆస్వాదించాలని చెప్పని ఎంపీ అభ్యర్థిగా కేసినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా అన్నం గారు దీవించాలని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా ఈరోజు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏదైతే మేము రోడ్లు తిరిగామో దాదాపుగా 10 రోడ్లు 6 కోట్ల రూపాయలతో ఈరోజు గతంలో ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పొంగి ఎన్నో ఇబ్బందులు పడిన ఈ ప్రాంతంలో ఈరోజు రోడ్లు వేసి ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస్త్రం గారు జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నారని చెప్పండి, జనసేన పార్టీని ఏ విధంగా మోసం చేస్తున్నారని చెప్పండి. గతంలో ఈ జిల్లాలో అంటే 2 ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 5 స్థానాలు జనసేన పార్టీ కేటాయిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 1 స్థానం ఇవ్వకుండా, అదేవిధంగా ఈరోజు పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో కూడా కేవలం 1 స్థానం వరకే ఈరోజు జనసేన పార్టీని పరిమితం చేస్తాం. చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాలకు ఉదాహరణ ఇలాంటివి. అదేవిధంగా ఈరోజు బలహీన వర్గాలంటే ఎంత చులకనో దానికి ఉదాహరణ ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండే సుజనా చౌదరిని తీసుకొచ్చి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో పెడతాం. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చూడండి. సామాన్య ప్రజానికం ఈరోజు ఆసిఫ్ గారైనా మైనారిటీ నాయకుడిగా, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యేగా తీసుకెళ్తాం జరుగుతుంది. 15వ డివిజన్లో మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 15వ డివిజన్లో శివశంకర్ రోడ్ నుంచి మనం ప్రచారానికి మా యొక్క 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే గాయత్రి రోడ్డు నుంచి ప్రతి రోడ్డు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వేశారని ప్రతి ఒక్కరు కూడా పూలతో, ఇదే రోడ్డు నుంచిన రోడ్డు కూడా పూలతో స్వాగతించిన
ప్రజానీకం దానికే నిదర్శనం కనపడుతుంది. కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఇన్ని రోడ్లు మంచి రోడ్లు మాకు పడ్డాయి. మరి పైనుంచి కింద వరకు రిటైనింగ్ వాళ్ళు కనపడే వరకు కూడా రోడ్డు ఏకదాటిగా కనపడే విధంగా వేసినందుకు ప్రజానీకం పూలతో స్వాగతించారు ఈరోజు అవినాష్ గారిని. మరి దీనికే నిదర్శనం వైఎస్ఆర్ ప్రభుత్వం విజయోత్సవానికి, మరి అవినాష్ గారి గెలుపుకి. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఒకటే అంటున్నారు, అందుకున్న పథకాన్ని చెప్తున్నారు. మరి మేమందరం కూడా బాగున్నాం. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు అందరూ కూడా మేము ఉన్నత స్థానంలో ఉండి మాకంటూ హక్కు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయి. మరి అభివృద్ధి కళ్ళగట్టినట్టు కనపడుతుందని ప్రజానికమే అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఏ కష్టం వచ్చినా అవినాష్ గారు కానీ ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ అందుబాటులో ఉంటున్నాం. మరి ఏదైతే వాళ్ళ చిరకాల కోరిక బీఫామ్ ఉన్న పట్టాలను కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అవినాష్ గారు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో డెవలప్ అయిందంటే అది కేవలం అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ. ఇదే డివిజన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించి ప్రజలు ఓట్లు వేయాలని సిపిఎం నేత బాబురావు సూచించారు. ఒకరు 4 పార్టీలు మారిన వ్యక్తిని, మరొకరు మోడీతో కుమ్మక్కైన పార్టీ వ్యక్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మార్పు కోసం సిపిఎంను ఆదరించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగ్ నగర్ లెజిస్లేటర్ వద్ద నుంచి మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, జగన్లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. వాళ్ళ శాసనసభ్యులుగా పోటీ చేసే వాళ్ళ అర్హతలేంటో చూడండి, ఓటు వేయండి. ఈ విజయవాడ సెంట్రల్లో ఇప్పటికి 4 పార్టీలు మార్చిన నాయకుడు ఒక ఆయన. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ. రేపు ఎన్నికలైతే ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళకు ఓటు వేయటం అంటే మన ఓటును వృధా చేసుకోవటమే. రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీతో జతకడుతున్నటువంటి తెలుగుదేశం ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు? తెలుగుదేశానికి కాదు, మోడీకి ఓటేసినట్టు. మోడీకి, జగన్కి ఓటేయటం అంటే పెరిగిన గ్యాస్ బండ రేటుకి మనం అందరం ఆమోద ముద్ర వేసినట్టే. లేదు, చెత్త పన్నుకి మనం ఆమోదం తెలిపినట్టే. ఇంటి పన్ను పెంపుదలకు మనం ఆమోదం తెలిపినట్టే. ఇంకొక వైపున పెంచిన కరెంటు బిల్లులకి ఆమోదం తెలిపినట్టే. ఇటు తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఇద్దరూ మోడీ భజనే చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఓటేసి ఉపయోగం ఉంది? ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత చరిత్ర ఏంటి? మీరందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా చేసామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు ఏం చేశారు? పేదవాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వలా, కానీ స్వాతంత్ర సమరయోధుల భూములు మాత్రం కబ్జా చేశారు. వేసవి నేపథ్యంలో వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ట్రాఫిక్ సిఐ ఆర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ట్రస్ట్ నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. అన్నపూర్ణ ట్రస్ట్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవి నేపథ్యంలో వాహనదారుల దాహార్తి తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా బెంజ్ సర్కిల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ జేఎల్ రాజు ప్రారంభించారు. అనంతరం వాహనదారులు, పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ, మార్చి నెల పూర్తి కాకుండానే ఎండలు భగభగ మంటుతున్నాయని, ఇలాంటి సమయంలో మజ్జిగ పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. అన్నపూర్ణ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేసినా తమ సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు, చర్వేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే కాలంలో అన్నపూర్ణ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలకు కూడా తమ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. బెంజ్ సర్కిల్ వద్ద ఏ కార్యక్రమం నిర్వహించినా పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం తమ ట్రస్ట్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఎండలు మండిపోతున్నాయి కాబట్టి కాస్త ఉపశమనంగా మన అన్నపూర్ణ ట్రస్ట్ వారు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మన సిఐ గారు వారి చేతుల మీదుగా 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మానవ సేవే మానవ సేవ అని నమ్ముతున్నాం కాబట్టి అందరూ దాహం తీర్చగలగండి అన్నపూర్ణ యొక్క లక్ష్యం. దాదాపు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఎవరి ఇయర్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఇలా చేస్తున్నాము.
సరే ఇందులో భాగంగా సార్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో మేడం జ్యోతి గారు ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. గతంలో కూడా చాలామంది డైలీ లేబర్ ఎవరైతే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద ఉంటారో వాళ్ళందరికీ కూడా రీజనబుల్ ప్రైస్కి భోజనం పెట్టడం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏమన్నా క్లాత్స్ కానీ లేకపోతే ఏమన్నా బెడ్షీట్స్ కానీ అట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు గతంలో. అదేవిధంగా ఇప్పుడు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దానికి మా హెల్ప్ అడిగారు. మేము కూడా హెల్ప్ చేస్తాం. వాళ్ళ ఎవరైతే పబ్లిక్కే కాకుండా మా స్టాఫ్కి కూడా ఈ ఎండలకి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి మజ్జిగ పంపిణీ అనేది కార్యక్రమం చేపట్టారు. చాలా గ్రేట్ అది. మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకొన్ని మరిన్ని చేయాల్సిందిగా. క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రైస్తవుల ఆరాధ్య పండుగ ఈస్టర్ను పురస్కరించుకుని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సియుఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రు సుధాకర్ తెలియజేశారు. క్రైస్తవ సంఘాలన్నీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కావున క్రైస్తవ సోదరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రు సుధాకర్ మాట్లాడుతూ తాము రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ను పురస్కరించుకొని ప్రేమ, సాత్వికం అలాగే సర్వ సృష్టికర్తగా జీవ మార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం చర్చి వద్ద నుంచి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తామని ఆయన అన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధరణ అయ్యాడో క్రైస్తవులందరూ నమ్ముతున్నారని, ఆ విధంగానే విశ్వాసంతోనే తాము నడుచుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని క్రైస్తవులందరూ జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ క్రీటన్ తదితరులు పాల్గొన్నారు. రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ని పురస్కరించుకొని సర్వమానవాళికి శాంతి ప్రబోధనలు, శాంతి, సమాధానం, ప్రేమ, సాత్వికం అలాగే సర్వసృష్టికర్తగా జీవమార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయవాడలో మన ఏదైతే బెన్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం సెయింట్ పాల్ కెథడ్రల్ ఉందో, సెయింట్ పాల్ కెథడ్రల్ నుంచి మన సిఎస్ఐ చర్చి స్టేట్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా ఉదయం 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని, ఆయన ఈ లోకానికి చెప్పిన శాంతి మార్గం ఏదైతే ఉందో, మన యేసుక్రీస్తు చెప్పిన శాంతి మార్గం, మనుషుడు చనిపోయిన తర్వాత కూడా బతుకుతాడు. ఏ రకంగా అయితే ఆయన పునరుద్ధానుడు అయ్యాడో అదే రకంగా ఆయన నమ్మిన వారందరూ, యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ పునరుద్ధానులు అవుతారని తెలియజేస్తూ అదొక సందేశాత్మకంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రణాళిక ప్రకారం, దేవుడు ఆజ్ఞ ప్రకారం చనిపోయి 3వ రోజు తిరిగి లెగుస్తాను అని చెప్పి వారిని ఆ ప్రణాళిక ప్రకారం చనిపోవటం, 3వ రోజు సమాధి నుండి లెగిసిన రోజున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మరి గత కొంతకాలం నుంచి ఈ ఇండియా వైడ్లో విదేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక తరపున అన్ని డినామినేషన్స్ భేదం లేకుండా బాప్టిస్ట్ సంఘాల ఐక్యవేదిక, ఆర్సీఎం, సిఎస్ఐ, ఇతర సంస్థలన్నీ కూడా కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం. 2వ రోజున ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో జగన్ ముఖాముఖి. 2019 మాదిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరోసారి అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపు.
రాప్తాడు ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమన్న చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంబంధాల శాఖ కార్యాలయంలో మీడియా సెంటర్ ప్రారంభం. ఎన్నికల ఖచ్చితమైన సమాచారాన్ని మీడియాకు అందించేందుకు మీడియా సెంటర్ను ప్రారంభించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఘనంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రూహుల్లా, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, కార్మిక పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పేర్కొన్న నేతలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.